హలో గైస్, లోకేష్ కనకరాజు సినిమా వస్తుందంటేనే థియేటర్ల దగ్గర వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఈరోజు గ్రాండ్గా థియేటర్లకు వచ్చిన డీసీ సినిమా ఆ రేంజ్ అంచనాలను అందుకోగలిగిందా? లోకేష్ తన మార్క్ మాస్ సస్పెన్స్తో మనల్ని మళ్ళీ మాయ చేశాడా లేదా ఎక్కడైనా తడబడ్డా? పూర్తి విశ్లేషణ తెలుసుకునే ముందు మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పేయండి. పదండి, అసలు లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. తప్పు చేస్తే దండించడానికి పోలీసులు వస్తారు, కానీ ఆ పోలీసులు తప్పు చేస్తే ఎవరిని అడుగుతారు అంటూ డీసీ ప్రచార చిత్రంలోని ఈ మూవీ స్టోరీ ఇతివృత్తాన్ని చెప్పేశాడు దర్శకుడు అరుణ్ మతేశ్వరన్. ఇది ఒక రివెంజ్ డ్రామా అయినా ఇందులో ప్రేమ, స్నేహం, బానిసత్వం, పోలీసు వ్యవస్థలో ఉన్న లోపాలు ఇలా అనేక అంశాలను మిళితం చేసి ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశాడు. అందుకు రా అండ్ రస్టిక్ గా డీసీ ప్రపంచాన్ని ఆవిష్కరించడంలో కొంతవరకే విజయం సాధించాడు. కథ చాలా ఫ్లాట్ గా, కథనం చాలా నెమ్మదిగా సాగి యాక్షన్ డ్రామా కొన్ని చోట్ల మెరుగుగా, మరికొన్ని చోట్ల వెలవెలబోయింది. ప్రభుత్వ ఆయుధాలు లాంటి ఘటనతోనే నేరుగా స్టోరీని మొదలుపెట్టిన దర్శకుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలకు బాధ్యత వహిస్తూ దేవదాస్ తీసుకునే నిర్ణయం ఈ స్టోరీని మలుపు తిప్పుతుంది. ఎస్ఐను హత్య చేసిన తరువాత దేవదాస్ అండ్ గ్యాంగ్ తప్పించుకునే సన్నివేశాలు, ఈ క్రమంలో పార్వతిని కలవడం, ఆమె పాటకు ముగ్ధుడవడం, ఆమెతో ప్రయాణం, ఇలా కథ ఎంతకీ ముందుకు కదలదు. ఎప్పుడైతే పోలీసు కాల్పుల్లో పార్వతి చనిపోతుందో అప్పటి నుంచి కథలో కాస్త కదలిక వస్తుంది. విరామానికి ముందు చంద్రిక నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. ముఖ్యంగా అక్కడి యాక్షన్ బ్లాక్, దానికి అనిరుద్ధ్ బీజిఎం థియేటర్ తద్దరిల్లిపోతుంది. ద్వితీయార్థం మొత్తం దేవదాస్ చంద్రికల నేపథ్యంగా నడిచే కథనాలు ఈ సినిమాకు బలం. ఆయా సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం, ఇద్దరి మధ్య నడిచే తెలియని ప్రేమ భావం కథపై మంచి ప్రభావం చూపిస్తాయి. డబ్బుల కోసం చంద్రిక వేసే ప్లాన్, దేవదాస్ పోలీసులకు దొరికిపోయినప్పుడు స్టేషన్కు వెళ్లి మరీ అతన్ని విడిపించే సీన్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. క్లైమాక్స్ వచ్చే ఓ హెవీ యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ నోటుతో సినిమాను ముగించిన తీరు పర్వాలేదనిపిస్తుంది. దర్శకుడిగా మెప్పించిన లోకేష్ కనకరాజు పూర్తి స్థాయి నటుడిగా దేవదాస్ పాత్రలో పర్వాలేదనిపించారు. అయితే నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అయితే కాదు. చాలా వరకు సీరియస్ గా సింగిల్ ఎక్స్ప్రెషన్స్ ఆయనలో కనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాల్లో బాగా నటించారు. ఈ సినిమాకు ప్రధాన బలం వామిక గబ్బి. చంద్రిక పాత్ర కోసం ఆమె మారిన తీరు, ఆహార్యం నటనతో అదరగొట్టేసింది. ఒక రకంగా ద్వితీయార్థంలో ఆమె హీరో, మిగిలిన వాళ్ళు పరిమితి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు అద్భుతంగా తెరపై కనిపించాయంటే అందుకు కారణం అనిరుద్ధ్ మ్యూజిక్. విరామానికి ముందు వచ్చే యాక్షన్ బ్లాక్, ద్వితీయార్థంలో పోలీస్ స్టేషన్ సీన్లలో అనిరుద్ధ్ నేపథ్య సంగీతానికి థియేటర్ దరదలాడిపోయింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. అరుణ్ మతేశ్వరన్ ఎంచుకున్న పాయింట్లో ఎక్కడ స్పష్టత అయితే లేదు. కథ సడన్ గా మొదలైనట్లు అనిపిస్తుంది. ఆ తరువాత జరిగే పరిణామాలు కూడా ఏమంత ఎమోషనల్ గా అనిపించవు. అలాగే ప్రేక్షకుడు చంద్రిక పాత్రకు కనెక్ట్ అయినట్లు దేవదాస్ పాత్రకు కనెక్ట్ కాలేడు. కీర్తి సురేష్ తో అరుణ్ తీసిన శనకాయుధం ఫార్మాట్ ను ఫాలో అయినట్లు అనిపిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. తమిళ ప్రేక్షకులుగా అభిరుచి మేరకు సన్నివేశాలను తీర్చిదిద్దినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మన హీరో ఈ సినిమాలో ఒక డార్క్ అండ్ ఇంటెన్స్ డిటెక్టివ్ పాత్రలో కనిపించారు. మైండ్ గేమ్ లో ఆడటంలో అతనికి ఆయనే సాటి. లోకేష్ మార్క్ నైట్ షాట్స్, గన్స్, యాక్షన్ సీన్స్ ఇందులో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. స్క్రీన్ ప్లే చురుగ్గా సాగుతుంది. అనిరుద్ధ్ బీజియం గురించి చెప్పాలంటే ఒక్కటే మాట, థియేటర్లు దద్దరిల్లిపోయాయి. సీన్ ఎంత సింపుల్ గా ఉన్న బీజియం తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇంటర్వెల్ కార్డు పడే సమయానికి వచ్చే ట్విస్ట్ మీ మైండ్ బ్లాక్ చేస్తుంది. అలాగే క్లైమాక్స్ ప్లాన్ చేసిన విధానం సినిమాకి హైలైట్. ఫస్ట్ హాఫ్ ఉన్నంత రాకెట్ స్పీడ్ సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల కనిపించదు. డ్రామా కాస్త సాగినట్లు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో సస్పెన్స్ మిస్ అయ్యే, కథ ఊహించేలా ఉంటుంది. ఓవరాల్ గా చెప్పాలంటే లోకేష్ కనకరాజ్ ఫ్యాన్స్ కి, యాక్షన్ డార్క్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ డీసీ ఒక పర్ఫెక్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. బీజిఎం అండ్ యాక్షన్ కోసం ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ మీద చూడవలసిందే. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.